హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అదేమిటిదంటే మన యొక్క ల్యాప్టాప్ మరియు కంప్యూటర్లో విజన్ అసిస్టెంట్ అనేది ఉపయోగించి క్యాప్చా అనేది ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ఇవాళటి ఈ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం అయితే జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, చాలా మంది అయితే నన్ను అడిగారు ఈ క్యాప్చా గురించి. సో కాబట్టి ఈ యొక్క వీడియో మీకోసం చేస్తున్నాను. సో ముందుగా నేనేం చేస్తానంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూపించాను మనం కాన్ఫిగరేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఏమిటి అనేసి. చూడకపోతే మన యొక్క ఛానల్ ప్లేలిస్ట్ అవైలబిలిటీ ఉంటుంది, ఆ యొక్క వీడియోస్ చూడండి. ముందుగా నేను NVDA మెనూ ఓపెన్ చేస్తున్నాను. NVDA menu. ఇక ప్రిఫరెన్సెస్ సబ్ మెన్యూ ఉన్నారో Preferences submenu P. ఓకే రైట్ Settings S. ఓకే ఎంటర్ ఇస్తాను. సెట్టింగ్స్ NVDA settings. General. Normal configuration. Dialog. Categories. List Alt C. General 1 of 20. ఎస్ జనరల్ 1 of 20 కదా. ఇక V ప్రెస్ చేస్తున్నాను. V. Vision 5 of 20. ఓకే మరొకసారి V ప్రెస్ చేస్తున్నాను. V. Vision Assistant Pro 18 of 20. ఎస్ విజన్ అసిస్టెంట్ ప్రో. ఓకే ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తూ రండి. Vision Assistant Pro property page. Connection grouping. Provider. Combo box. Google Gemini collapsed. ఓకే ఈ సెట్ చేసుకోండి. API key. Separate multiple keys with comma or new line. Edit protected selected. ఓకే కీ ఆల్రెడీ ఇచ్చాను. Show API key checkbox not checked. ఓకే ట్యాబ్. Fetch models button. ఓకే ట్యాబ్. AI model combo box collapsed. Edit selected free Gemini 3.0 flash. Preview. ఓకే ట్యాబ్. Advanced model routing. Task specific. Checkbox not checked. ఓకే ట్యాబ్. Proxy URL. Edit lang. ట్యాబ్. Check for updates on startup. Checkbox checked. ఓకే ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. Clean markdown and chat. Checkbox checked. మీరు జాగ్రత్తగా గమనిస్తూ రండి. నేను ఏవి చెక్ చేశాను ఏవి చెక్ చేయాలో చెక్ చేయండి. ఓకే ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. Copy AI responses to clipboard. Checkbox checked. ఓకే ఇది చెక్ చేసుకోవాలి. Direct output. No chat window. Checkbox not checked. ఓకే ట్యాబ్. AI behavior grouping. Creativity. Temperature does not affect OCR translation. Combo box 0.7 collapsed. ఓకే ట్యాబ్. Translation languages grouping. Source. Combo box auto detect collapsed. ఓకే ట్యాబ్. Target. Combo box English collapsed. ఓకే ట్యాబ్. AI response. Combo box English collapsed. ట్యాబ్. Smart swap checkbox checked. ట్యాబ్. Document reader grouping. OCR engine. Combo box Chrome. Fast. TTS voice. Combo box Pug. Upbeat collapsed. Captcha grouping. Capture method. Combo box navigator object collapsed. ఓకే నావిగేటర్ ఆబ్జెక్ట్ ఇది పెట్టుకోండి. ఓకే ట్యాబ్. Prompts grouping. Manage prompts button. ఓకే మేనేజ్ ప్రాంప్ట్స్. ఓకే ట్యాబ్. OK button. ఓకే ఎంటర్. Screen sharing meeting control. ఓకే మనం ఒకసారి కంట్రోల్ ఇన్సెట్ సి ప్రెస్ చేస్తాను. Configuration saved. రైట్ ఇదైతే ప్రాసెస్ అనమాట. ఇవి చెక్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అనేది పే చేస్తున్నాను. ఆ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు క్యాప్చర్ చూపిస్తాను చూడండి. Start window. Search G. Google G. New tab. Google Chrome window. Aptascat. Andhra Pradesh electricity bill. Google.com search Q Andhra link. యాక్చువల్గా ఈ బిల్ పేమెంట్ ఏ విధంగా చేయాలి ఏమి ఆల్రెడీ చూపించాను, ఒకసారి గమనించండి. ఓకే ప్రజెంట్ నేను క్యాప్చర్ సాల్వర్ కోసం కాబట్టి మీకు ఆ యొక్క వెబ్సైట్ వరకు నేను తీసుకెళ్ళి క్యాప్చర్ సాల్వర్ చేసి చూపిస్తాను. Main landmark. Apps. Heading level 3 build disk pay. ఓకే Apps. Graphic heading description. Heading level 3 graphic appears to say build desk. ఓకే ఇక్కడ ఏం చేస్తున్నామంటే సర్వీస్ నెంబర్ ఇస్తున్నాను. Table with 2. Table. Row 1. Blank. Blank. 5 trillion. 5. Row 2 column 1. Graphic appears to say 5. Button. Blank. Please enter CAPTCHA here. చూసారా ప్లీజ్ ఎంటర్ క్యాప్చా హియర్. ఓకే మీ క్యాప్చా ఎక్కడ ఉంటే తెలుస్తుంది మీకు. గ్రాఫిక్ Blank. ఉంటుంది. Button. Graphic appears to say 508. Button. Blank. సో లేకపోతే Please enter CAPTCHA here. ప్లీజ్ ఎంటర్ క్యాప్చా హియర్ అని కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే Edit blank. ఓకే ఎడిట్ బ్లాంక్ అనేది ఇక్కడ షిఫ్ట్ ఇన్సెట్ వి ప్రెస్ చేయండి. ఓకే సి ప్రెస్ చేయండి. Solving. చూద్దాం. No CAPTCHA detected. చూసారా నో క్యాప్చా డిటెక్టెడ్ అనేది. ఒకసారి
ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి. Solving. No captcha detected. ఓకే, నో క్యాప్చర్ డిటెక్టెడ్. Please enter captcha here. Blank. ఓకే, ఇప్పుడు చూద్దాం. Solving. No captcha detected. Okay. Button. Graphic appears to say 518. Solving. ఇప్పుడు చూద్దాం, గ్రాఫిక్ కార్డ్ ఫోకస్ చూసాం. Captcha 518,948 518948. Button. ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Edit selected 518,948. చూసారా, ఇలా అయితే క్యాప్స్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోవడం జరుగుతుంది. ఇక మీరు ఏం చేస్తారంటే ఫిల్ అంటే ఎంటర్ క్యాప్స్ అంటే అక్కడ ఎంటర్ ఇస్తే మనకి ఎడిట్ బాక్స్ అవుతుంది. సో ఆ తర్వాత మీరు ఇన్సెట్ స్పేస్ ఇస్తే మనకి బ్రౌజ్ మోడ్లోకి వచ్చేస్తుంది కదా, అప్పుడు క్యాప్స్ అక్కడ ఫోకస్ అయ్యి ఈ షిఫ్ట్ ఇన్సెట్ వి ఇచ్చేటట్టయితే మనకి విజన్ అసిస్టెంట్ అనేది యాక్టివేషన్ అవుతుంది. అప్పుడు సి అనేది ఇచ్చేస్తే మనకి క్యాప్చా అనేది డిటెక్ట్ అయిపోవడం జరుగుతుంది. ఒకవేళ పొరపాటున మీకు ఎంటర్ కాలేదు అనుకోండి, క్లిక్ బోర్డ్లో మనకు ఆటోమేటిక్గా కాపీ అయిపోయింది. చూడండి, 5,424,222,518,948 518,948 unselected. చూసారా, సెలెక్ట్ అయిపోవడం జరిగింది. ఆటోమేటిక్గా కాపీ కూడా అయిపోతుంది. Submit button. ఒక ట్యాప్ వచ్చి సబ్మిట్ చేస్తున్నాం, చూద్దాం వ్యాలిడ్ అయినా లేదో. Apps. Ecos, please click on back. Table row 1 column 2 5 trillion. Row 2 column 1 service type. Column 2 NS. Row 3 column 1 customer name. చూసారా, నాకు ఓపెన్ అయిపోవడం జరిగింది. ఈ విధంగా అయితే మనం క్యాప్చా అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకు అక్కడ ఏదైతే మనం సెట్టింగ్స్ చూపించామో అవన్నీ కూడా మీరు సెట్ చేసుకొని సరిపోతుంది. యాక్చువల్గా మీకు చేసి చూపించాలంటే కూడా ఏం పెద్ద సెట్టింగ్స్ ఏం లేవు కాబట్టి సో అక్కడ ఏం చెక్ చేస్తున్నామో మీకు చూపించాను. సో దాని ప్రకారం ఫాలో అయిపోయినట్టయితే మీరు క్యాప్చా అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళటి ఈ వీడియో. ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడింది అని ఆశిస్తున్నాము. మీరెవరో కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి క్యాప్చా ఎంటర్ చేసేటప్పుడు. ఎందుకంటే ఈ విజన్ అసిస్టెంట్లో మనకి ఈ కాపీ అవుతుంది కదా, అంటే లైక్ ఇప్పుడు నేను సర్వీస్ నెంబర్ ఇచ్చాను, ఆ సర్వీస్ నెంబర్ తర్వాత ఆటోమేటిక్గా ఆ క్యాప్చా అక్కడ ఫోకస్ అయ్యి ఆ క్యాప్చా సాల్వ్ చేసే ప్రయత్నం చేసాం అనుకోండి, ఆ సాల్వ్ అయినట్టు చూపిస్తుంది కానీ మనకు అవ్వదు. అందుకే మనం ఏం చేయాలి, ఎంటర్ క్యాప్చా అన్నప్పుడు మనకి ఎడిట్ బాక్స్ ఓపెన్ అవుతుంది కదా, సో అక్కడ మనం ఫోకస్ అయ్యి ఇన్సర్ట్ స్పేస్ ప్రెస్ చేస్తే మన క్యాప్చా ఎక్కడ తెలుసు కదా మనకి. అంటే క్యాప్చా అనేది కొన్ని సందర్భాల్లో ఎడిట్ బాక్స్ తర్వాత వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఎడిట్ బాక్స్ కన్నా ముందు వస్తుంది. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు తెలిసిందే. కంట్రోల్ హోమ్ ఇచ్చి జీఫా గ్రాఫిక్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు క్యాప్చా అనేది. ఓకేనా? సో ఇక్కడ ఎంటర్ క్యాప్చా అంటుంది. సో మీరు అక్కడ ఎంటర్ చేయకుండా ఇన్సర్ట్ స్పేస్ ఇస్తే మనకి బ్రౌజ్ మోడ్ వస్తుంది. అప్పుడు ఆ యొక్క క్యాప్చా ఇమేజ్ ఏదైతే ఉందో అక్కడ ఫోకస్ అయ్యి ఈ విజన్ అసిస్టెంట్ని యాక్టివేట్ చేసి మనం క్యాప్చాని సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా అవుతుంది అనమాట. అంటే మన ఫస్ట్ నెంబర్ చెప్తుంది, మళ్ళీ రెండోసారి నెంబర్ చెప్తాం కదా, అప్పుడు మనకు అక్కడ ఎంటర్ అయినట్టు. ఈ విషయాన్ని గమనించండి. సో తద్వారా మనకి ఏంటంటే క్యాప్చాని సాల్వ్ చేసుకుంటాం. ఇంకొకటి కూడా చెప్తాను మీకు, ఇది క్యాప్చా సాల్వ్ చేయడం అంటే ఉదాహరణకి కొన్ని సందర్భాలు కొన్ని క్యాప్చాస్ 10+2 8+9 అలా కూడా ఉంటాయి. అది కూడా క్యాప్చా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 8+9 ఓకే 17 ఆటోమేటిక్గా 17 వేస్తుంది. సో ఇదంతా ఏఏ జనరేషన్ కాబట్టి ఏఏ దీంట్లో అది క్యాప్చా అనేది మనకి ఈజీగా సాల్వ్ అవుట్ అయితే చేస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.